తగ్ లైఫ్ ట్రైలర్ వచ్చింది. ఎలా ఉంది అని అంటే కొద్దిగా డౌట్ వచ్చింది. సో కొద్దిగా ఈ రెండు మూవీస్కి సిమిలారిటీగా ఉన్నదని నాకు అనిపించింది. ఆ మూవీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి తలపతి విజయ్ గారితో మోహన్ లాల్ గారితో ఒక మూవీ ఉంటుంది అబ్బా, జిల్లా అనుకుంటారా మూవీ పేరు, నాకు ఎంత ఎగ్జాక్ట్గా తెలీదు. సో దానికి సిమిలర్గా అనిపించింది కొద్దిగా. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా వచ్చిన ఎంపరర్ 2, అదే లూసిఫర్ 2 ఉంది కదా, సో దానికి కూడా కొద్దిగా సిమిలారిటీగా అనిపించింది. రెండింటికి కొద్దిగా సిమిలారిటీగా అనిపించింది. ఎందుకు అనిపించిందో దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో కొద్దిగా సపోర్ట్ని ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా వీడియోస్ చేయబోద్ది అవుతుంది. అంటే చూస్తున్నారు కానీ లైక్ లేవు, అసలు వ్యూస్ కూడా వస్తలేవు. సో నా ఛానల్ మొత్తం డౌన్లోడ్ దాన్ని ఏమంటారు రీచ్ పోయింది. సో కొద్దిగా నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం అసలు వ్యూస్ వస్తలేవు, ఒకసారి చెక్ చేయొచ్చు ప్రీవియస్ వ్యూస్కి ఇప్పటికే. సో అది ప్రాబ్లం ఏమంటే నాకు కూడా తెలియదు, ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇక మూవీ యాక్టర్స్ చూస్తే కమల్ హాసన్ గారు అండ్ సిలాంబర్ హసన్, ఆయన పేరు కూడా నాకు నోరు తిరగట్లేదు. సో వీళ్ళిద్దరు హీరోస్. అండ్ మెయిన్ లీడ్ అయితే మెయిన్ యాక్టర్ అయితే కమల్ హాసన్ గారు, అండ్ హీరోయిన్ వచ్చేసరికి త్రిషా కృష్ణన్ గారు అండ్ ఐశ్వర్య లక్ష్మి గారు. సో వీళ్ళిద్దరు హీరోయిన్స్ అనమాట. సో ఏఆర్ రెహమాన్ బీజిఎం, విజువల్స్ అయితే పీక్, నాకు చాలా బాగా నచ్చింది. ఎలిమెంట్ అంటే ట్రైలర్లో విజువల్స్, ఆ క్వాలిటీ అయినా ఆ సీజీ వర్క్ అయినా కూడా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ కమల్ హాసన్ గారు ఫస్ట్ షాట్ వాటర్లో తలక పెట్టడం, అది మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నది. అండ్ ఈ ట్రైలర్ గురించి మాట్లాడుతున్నట్లయితే చిన్న ఒక స్టోరీ లైన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక చిన్నప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు. సో ఆ అబ్బాయి అయితే కమల్ హాసన్ ప్రాణాలు కాపాడుతాడు అనమాట. సో జిల్లా మూవీలో కూడా ఇట్లా జరుగుతుంది. సో మళ్ళీ ఎంపరర్లో రివర్స్ అవుతుంది, ఆ పూర్వం ప్రాణాలే ఒక వ్యక్తి కాపాడతారు అనమాట. సో మళ్ళీ కమల్ హాసన్ గారు ఈ డైలాగ్ చెప్తున్నారు, నా తలరాత నీ తలరాత ఒక్కటే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే చిన్నప్పుడు కమల్ హాసన్ గారు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాడో, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఆ అబ్బాయి కూడా ఫేస్ చేస్తూ ఉంటాడు కావచ్చు మేబీ, నాకు తెలిసి. దాని తర్వాత కమల్ హాసన్ గారు ఎట్లా ఎదిగారో ఆ అబ్బాయి కూడా అలానే ఎదుగుతారని ఇండైరెక్ట్ ఈ ఒక డైలాగ్నే చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. అండ్ చచ్చేదాకా మన ఇద్దరం ఒకటే అని చెప్తాను అనమాట, ఎప్పటికీ విడిపోం. సో అంటే ఆ అబ్బాయికి తన ప్రాణాలు కాపాడుతాడు కాబట్టి తన దగ్గరనే పెట్టుకొని ఉంటాడు కావచ్చు. ఇదే స్టోరీ మళ్ళీ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. సూర్యాది మూవీ గటికిడు స్టోరీ లైన్ కూడా, స్టోరీ లైన్ కాదు, తను తప్పిపోతే ఒక అబ్బాయి సేవ్ చేస్తాడు చూసిన. సో అట్లా నాకు దానికి సిమిలారిటీ అనిపించింది. అండ్ గ్యాంగ్స్టర్ వర్సెస్ పోలీస్ కైండ్ ఆఫ్ స్టోరీ అనుకుంటాను నేనైతే. అంటే మేబీ కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్ అయి ఉండొచ్చు, తన కొడుకు పోలీస్ అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది స్టోరీ కావచ్చు. అండ్ లవ్ విత్ త్రిష రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. దీని మీద పెద్ద కాంట్రవర్సీ అవుతుందేమో, చాలా మంది పెడతారు కావచ్చు మేబీ, నాకు తెలియదు. సో అంటే త్రిష ఏజ్ 40, కమల్ హాసన్ గారు ఏజ్ కన్నా 70 దగ్గర నియర్. సో అట్లా ఈ కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇక వీళ్ళిద్దరు ఎట్లా శత్రువులు అయ్యారు అన్నది మూవీ స్టోరీ, మనం అది చూడాలి. పిచ్చి కొట్టుకుంటారు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం బాగుంది, ఆ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక దేనికన్నా మూవీ చూడాలంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ కొరకు. సో ఏమైనా కొత్తగా చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా మరి, దాన్ని కూడా చూడాలి. ఆ డెజర్ట్లో ఫస్ట్ స్టార్టింగ్లో గ్లిమ్స్ ఏదో వచ్చింది చూసిన తగ్ లైఫ్ది. సో అది కొద్దిగా యూనిక్ అనిపించింది నాకు చూస్తుంది. సో మరి చూడాలి. ఇది ఓవరాల్గా తగ్ లైఫ్ ట్రైలర్ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ రోషన్.